నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. కోల్కతాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న యువతి నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో 4 యువకులు కలిసి అత్యాచారం చేసి చంపివేశారని, వారందరినీ తక్షణమే ప్రభుత్వం ఉరితీయాలని అద్దంకి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ శశికుమార్ డిమాండ్ చేశారు. డాక్టర్ని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అద్దంకిలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది ఓపీలు నిలుపుదల చేసి నిరసన ర్యాలీని చేపట్టారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాల నుంచి భవానీ సెంటర్, బస్టాండ్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ప్రభుత్వ వైద్యశాల వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో డాక్టర్లతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనింగ్ డాక్టర్పై కొందరు యువకులు దాడి చేసి బలాత్కారం చేసి హత్య చేశారని, ఇలాంటి మానవ మృగాలను తక్షణమే ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసి వారి కుటుంబానికి తగు న్యాయం చేయాలని వైద్య సంఘం తరఫున వైద్యులు పేర్కొన్నారు. రీసెంట్గా మనం వెస్ట్ బెంగాల్ కోల్కతాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. డ్యూటీలో ఉన్నటువంటి ఫీమేల్ పీజీ డాక్టర్ మీద గ్యాంగ్ రేప్ చేసి మరీ హతమార్చారు. అండ్ చాలా కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. స్టేట్లో డాక్టర్సే కాకుండా ప్రతి రాష్ట్రంలో ఈవెన్ ఎయిమ్స్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ నుంచి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. మీడియా కూడా ఎక్స్టెన్సివ్గా కవర్ చేసి ఇంకా ప్రజల్లోకి ఈ విషయాన్ని గట్టిగా తీసుకెళ్లాలని మేమందరం కోరుకుంటున్నాము. మా నిరసన తెలుపుతూ ఉన్నాము. అట్లాగే చట్టాలు చాలా గట్టిగా, తీవ్ర స్థాయిలో చట్టాల్లో మార్పులు జరిగితే కానీ ఇటువంటి ఘటనలు ఆగవు. సో సుమారు 36 గంటల వరకు నైట్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టరు ఆవిడ పూర్తిగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ప్రీ ప్లాన్డ్గా, ఇప్పుడు మనం డ్రగ్ అబ్యూస్ గురించి వీటి గురించి రీసెంట్గానే ఇటీవల వారం క్రితం మనం నిషాముక్త్ భారత్ అని చెప్పి కార్యక్రమం కూడా నిర్వహించాము. బట్ ఆ డ్రగ్ ఏదో ఉంది, అక్కడ సమ్ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది, గ్రూప్స్గా ఫామ్ అయ్యాయని వాటిని వ్యతిరేకించినందుకు ఆ డాక్టర్ మీద ప్లాన్డ్గా ఈ విధంగా చేసి హతమార్చడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. డాక్టర్స్ అనే కాదు, ప్రతి ఒక్కరూ, ఇప్పుడు ఒక డాక్టర్కే జరిగింది అంటే ఒక ఫీమేల్కి జరిగింది, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ డాటర్సే ఉండొచ్చు, రేపు ఆ స్టేట్లో వాళ్ళ సిస్టర్స్ ఉండొచ్చు. ఎనీవన్, ఎవరు సేఫ్ కాదండి. ఈవెన్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ కాడ నుంచి చిన్నపిల్లల వరకు ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మన అందరం, ప్రతి ఒక్కరు, ఈవెన్ హౌస్ హోల్డ్స్, ప్రతి ఒక్కరు వేరే ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళు కూడా వచ్చి దీనికి గట్టిగా సపోర్ట్ చేసి మన నిరసన వ్యక్తం చేయాలి. ఈ విధంగా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఈ ర్యాలీ అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, ఆర్జేకేఆర్ కోల్కతా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు. సో డ్యూటీ డాక్టర్లో ఉన్న అమ్మాయిని అలా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. సో అందుకని ఈ ర్యాలీ అనేది, క్యాంపెయిన్ అనేది ఒక అమ్మాయికి జస్టిస్ జరగాలని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం. దీని వెనకాల చాలా పెద్ద ర్యాకెట్ ఉంది. ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్ పీపుల్ కూడా దే ఆర్ నాట్ సపోర్టింగ్. మమతా బెనర్జీ కూడా సేమ్ ఇదే ర్యాలీలో పాల్గొంటూ వాళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆమె ప్రొటెస్ట్ చేస్తుంది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇది అనేది ఇండియా వైడ్ ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇలా 1 డే ర్యాలీ కండక్ట్ చేద్దాము, ఓపీస్ కొంతసేపు బంద్ చేసి ఎమర్జెన్సీ సేవల వరకు అది ఉండేటట్టు. సో అందుకని ఈరోజు అద్దంకిలో కూడా ఈ ర్యాలీ మేము కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ కూడా వచ్చి దీనికి కోఆపరేట్ చేసి, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క యూత్ అట్ ద ఏజ్ ఆఫ్ 25, 30, 35 అందరికీ కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. దీనివల్ల అందరూ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఇలాంటివి జరుగుండేవి కాదు. సో ఎవ్రీవన్, అందరూ కూడా కోఆపరేట్ చేస్తే ఈ ర్యాలీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. థ్యాంక్ యూ. హీనియస్గా మర్డర్ చేసి ఆమెని సెక్సువల్గా హెరాస్మెంట్ చేసి ఆమెని చంపడం జరిగింది. ఇది ఆమె గురించే కాదు, మేము డ్యూటీలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా క్యాజువాలిటీగా ఏమన్నా మాబ్ వచ్చినప్పుడు ఫిమేల్ డాక్టర్స్కి అంటూ, ఫిమేల్ డాక్టర్స్ అనే కాదు, ఫిమేల్ స్టాఫ్, అది నర్సింగ్ స్టాఫ్ కానివ్వచ్చు, పారామెడికల్, మెడికల్ కావచ్చు, ఆ ఫిమేల్ డాక్టర్స్కి, స్టాఫ్కి ప్రొటెక్షన్గా ఉండటానికి పోలీస్ సిబ్బంది కానీ 24 hours మాకు ఇప్పుడు 50 పడకలు కానీ ఏరియా హాస్పిటల్స్లో 24/7 పోలీస్ మాకు ప్రొటెక్షన్గా ఉండాలని, అది సిహెచ్సిలో 30 పడకలు అలా దానికి మేము వెంటనే ఫోన్ చేసి మాకు పోలీసులు హెల్ప్గా ఉంటారని ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అదే కాక ఆమెకి న్యాయం జరిగేలా చూడాలని చేస్తున్నాం ప్రొటెస్ట్ ఈరోజు. థ్యాంక్ యూ. We want justice. We want justice. We want
Justice. We want Justice. we want Justice. Justice. justice denied is justice delayed is Justice denied. justice delayed is Justice denied. దాడులు చేసిన వారిని శిక్షించాలి. వైద్యులపై దాడి చేసిన వారిని శిక్షించాలి. వైద్యులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకిలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు విద్యుత్ శాఖ తరపున చేస్తున్నారని అద్దంకి డివిజన్ ఈ నల్లూరి మస్తానరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకిలో 8 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేశారని, అద్దంకి పట్టణంలో 470 విద్యుత్ స్తంభాలు వేశారని, దీని విలువ 2 కోట్ల రూపాయలు అన్నారు. అదేవిధంగా వివిధ వార్డుల్లో 15 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసి ₹1 కోటి ఖర్చు చేశారని, 10 లక్షల రూపాయలతో విద్యుత్ స్తంభాలు మార్చారని చెప్పారు. రైతాంగానికి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉద్దేశంతో కొన్ని సబ్స్టేషన్లో అదనంగా 5 MA ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారని, అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడ విద్యుత్ సమస్యలు అనేవి లేకుండా చేయడమే మంత్రి రవికుమార్ లక్ష్యమని, విద్యుత్ శాఖ తరపున నాణ్యమైన విద్యుత్ అందిస్తారన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క ఆదేశాలతోటి గడిచిన 2 మాసాల్లో అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగినవి. సుమారుగా 8 కోట్లు నిధులు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి కేటాయించి ఇప్పటివరకు పూర్తయినాయి. ముఖ్యంగా అద్దంకి పట్టణం నందు 470 పోల్స్ వేయటం జరిగింది. దీనికి అనుగుణంగా వైర్లు ఏర్పాటు చేయటం, దీనికై సుమారుగా 2 కోట్లు వెచ్చించడం జరిగింది. అలాగే 15 ట్రాన్స్ఫార్మర్స్ కూడా అద్దంకి పట్టణం నందు వివిధ వార్డుల్లో ఏర్పాటు చేయటం జరిగింది. దానికి ₹1 కోటి నిధులు కేటాయించారు. అలాగే బాగా పాడైపోయినటువంటి స్తంభాలను కూడా కొన్ని మార్చడం జరిగింది. సుమారుగా ₹10 లక్షల నిధులు వెచ్చించడం జరిగింది. అలాగే రైతులకి ముఖ్యంగా పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతము నియోజకవర్గంలో కొన్ని సబ్స్టేషన్స్ నందు ఉన్నటువంటి కెపాసిటీని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో కొన్ని నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయించారు. అందులో భాగంగా కొప్పరిపాడు సబ్స్టేషను అంటే బలికూర మండలం కొప్పరిపాడు సబ్స్టేషన్కి ప్రస్తుతం 5 MA ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఉంది. దీని యొక్క కెపాసిటీని రెట్టింపు చేయటం అంటే నూతనంగా ఇంకొక ఒక 5 MA పవర్ ట్రాన్స్ఫార్మర్ని పెట్టి కెపాసిటీని 10 MAకి పెంచడం జరిగింది. అలాగే కొమ్మాలపాడు సబ్స్టేషన్లో కూడా ఉన్నటువంటి కెపాసిటీని 5 MA నుంచి 10 MAకి అంటే రెట్టింపు
కూడా చేయటం జరిగింది ఇదే రోజు. అంటే అక్కడ కూడా నూతనంగా ఒక 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ని అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముప్పవరం సబ్స్టేషన్ నందు ప్రస్తుతం ఉన్నటువంటి 3.15 MVA కెపాసిటీ గల 2 ట్రాన్స్ఫార్మర్ స్థానంలో 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్లు 2 ఏర్పాటు చేయటం, దానివల్ల 6.30 కెపాసిటీ నుంచి 10 MVA కెపాసిటీకి దాన్ని కూడా సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. ఈ విధంగా అదే కాకుండా నాగరాజుపల్లి సబ్స్టేషన్ నందు ముఖ్యంగా ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ని దృష్టిలో పెట్టుకునేసి అక్కడ కూడా ఉన్నటువంటి కెపాసిటీని రెట్టింపు చేసేసి 10 MVAకి పెంచడం జరిగింది. అది కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో అన్ని సబ్స్టేషన్స్లో కూడా ప్రస్తుతము కెపాసిటీని రెట్టింపు చేయటం జరిగింది. ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి 9 గంటల వ్యవసాయం కోసం విద్యుత్ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొత్తంగా ఇవన్నిటికీ కలిపి కూడా మొత్తం 8 కోట్ల నిధులు ఈ 2 మాసాల్లోనే మంత్రి గారు మన అద్దంకి నియోజకవర్గానికి కేటాయించారు. అందరూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అద్దంకిపట్నంలోని కుళాయిలకు తరచూ రంగుమారిన నీరు సరఫరా అవటం వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారని కాకానిపాలెం ట్యాంక్ పరిధిలో గత వారం రోజుల నుంచి రంగుమారిన నీరు సరఫరా అవుతున్నాయి. కనీసం వాడుకోవటానికి కూడా వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి నీరు వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్న మురుగురంగు మారిన నీరు సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా అద్దంకి అభివృద్ధి కమిటీ చైర్మన్ మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ అద్దంకిలో త్రాగునీరు సరఫరా చూస్తుంటే నల్ల రంగు నీరు వస్తుందని, ఈ నీరు త్రాగడానికి కాకుండా వాడుకునేందుకు కూడా పనికిరావని, ఇలాంటి నీరు వినియోగించుకోవటం వలన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. రంగుమారిన నీరు అసలు ఎందుకు వస్తున్నాయో మున్సిపల్ అధికారులు పరిశీలించి లోపాలను గుర్తించి సరిచేయాలని త్రిమూర్తులు డిమాండ్ చేశారు. అద్దంకి టౌన్లో ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న గుళ్ళకమ్మ నీటి విషయంలో ప్రతిరోజు కూడా వాడుకోవటానికి కూడా వీల్లేని విధంగా బాగా డస్ట్ పూరితమైన బ్లాక్ కలర్ వాటర్ వస్తున్నవి. దాదాపుగా ఇవి ప్రతి నెలలో కూడా చాలా కాలం నుంచి నెలలో 20-25 రోజులు పట్టి ఇలాగే వస్తున్నాయి. ఈ వాటర్ త్రాగటానికి కాదు కదా, వాడుకోవటానికి కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. కాబట్టి ఈ వాటర్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది స్థానిక మున్సిపాలిటీ అధికారులు గమనించి ఈ పరిష్కారానికి వెంటనే సత్వర చర్యలు చేపట్టాలా. ఇవి స్నానానికి కూడా పనికిరాని విధంగా ఉన్నాయి. ఇవి స్నానం చేసినా కూడా ఎలర్జీ వచ్చేటట్లు ఉన్నవి. ఈ వాటరు ఈ రకంగా రావటానికి గల కారణాలు వాటిని పరిష్కరించే దిశలో మున్సిపల్ అధికారులు వెంటనే ఆలోచించాలని, అసలే ఈ వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉన్న ఈ సీజన్లో ప్రతిదీ కూడా పొల్యూషన్ వాటర్తోనే వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ఈ ప్రజారోగ్యమే డెవలప్మెంట్గా భావించి ప్రజల ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా వాటర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సంబంధిత అధికారులను ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ వాటర్ చూడండి, అద్దంకి టౌన్లో దాదాపుగా నెలకి 25 రోజులు వరకు వచ్చే గుళ్ళకమ్మ వాటర్ మంచినీరు ఈ విధంగా ఉంటుంది. సంబంధిత అధికారులకు ఎన్నో దఫార్లు విన్నవించిన, అర్జీలు ఇచ్చిన, వీటి మీద చర్య తీసుకోవటం లేదు. వాటికి పరిష్కారం లేదా? పరిష్కారం ఉంటే ఎందుకు అలసత్వం? ప్రజలకు అందించటంలో సత్వర చర్యలు చేపట్టాలని అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ డిమాండ్ చేస్తుంది. సింగరపూడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం హుండీ లెక్కింపు జరిగింది. ముందుగా దేవస్థానం ఈవో కోటిరెడ్డి, చైర్మన్ ఏడుకొండల సమీక్షంలో హుండీలను తెరిచి లెక్కింపు చేయగా 5 నెలల 17 రోజులకు గాను 3,25,250 రూపాయల ఆదాయం వచ్చింది. హుండీ లెక్కింపులో దేవాలయం సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు. హుండీ రూపంలో వచ్చిన ఆదాయం దేవస్థానం అకౌంట్లో జమ చేస్తారని ఈవో కోటిరెడ్డి తెలిపారు.
ASN న్యూస్ సమాప్తం. నమస్కారం.